మెగాస్టార్ చిరంజీవి ప్రజెంట్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆయన హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ మన శంకర్ వరప్రసాద్ గారి మూవీ బ్లాక్ బస్టర్ సాధించింది. సంక్రాంతి కానుకగా థియేటర్స్ కి వచ్చిన ఈ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ఆడియన్స్ ను ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తోంది. చాలా కాలం తర్వాత చిరంజీవి వింటేజ్ లుక్ లో కనిపించడం, కామెడీ టైమింగ్ తో అదరగొట్టేయడంతో ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇక అదే లెవెల్లో కలెక్షన్స్ కూడా రాబడుతోంది ఈ మూవీ. కేవలం 4 రోజుల్లోనే 170 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ఇదే ఊపులో తన నెక్స్ట్ సినిమాను కూడా మొదలు పెట్టనున్నాడంట మెగాస్టార్ చిరంజీవి గారు. అందుకోసం డైరెక్టర్ బాబీ కొల్లి చెప్పిన కథకు ఇప్పటికే ఓకే కూడా చెప్పేశాడు. కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ కానుందని సమాచారం. అయితే ఈ సినిమా కోసం బెంగాల్ బ్యాక్ డ్రాప్ కథను సెట్ చేశాడంట బాబీ. ఈ సినిమాలో మెగాస్టార్ బెంగాల్ మాఫియా డాన్ గా చాలా పవర్ఫుల్ గా కనిపించనున్నాడంట. ఆయన లుక్ కూడా చాలా కొత్తగా ఉంటుందని సమాచారం అందుతోంది. ఇప్పటికే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా ప్రమోషన్స్ పూర్తవగానే 2 వారాల పాటు చిరంజీవి రెస్ట్ తీసుకోనున్నారట. ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే షూటింగ్ స్టార్ట్ చేయాలని చూస్తున్నాడంట బాబీ. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. గతంలో చిరంజీవి అండ్ బాబీ కొల్లి కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. పక్క మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైన్ గా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సాధించింది. ఇప్పుడు అలాంటి కాంబోలో మరో సినిమా వస్తుండడంతో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే సంవత్సరంలో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం అయితే ఉంది. దీనిపై మీ ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.